సంవత్సరాలు కూడా SC/ST యాక్ట్లో 51 సంవత్సరాల ఇంప్లిమెంట్ కూడా పడ్డది అన్నమాట. ఇక మిగతా ఇన్ఫర్మేషన్ అంతా ఇందులో ఉంది, మీరు చూసుకోవచ్చు. 28 SC/ST కేసులలో, SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కేసులలో 28 కేసులలో 53 మందికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డది. 53 మందికి యావజ్జీవ శిక్ష విధించారన్నమాట కోర్ట్స్. రోడ్ యాక్సిడెంట్ సంబంధించి 2024తో పోలిస్తే 5.68% రోడ్ యాక్సిడెంట్స్ పెరిగినాయి 2025లో. 24తో పోలిస్తే రోడ్ యాక్సిడెంట్స్ సంఖ్య 5.68% పెరిగింది. కానీ మరణించిన వాళ్ళ సంఖ్య 557 తగ్గింది. అంటే సుమారు 8%, సుమారు 7.9 అంటే 8% నెంబర్ ఆఫ్ డెత్స్ తగ్గినాయి. రోడ్ యాక్సిడెంట్స్ సంఖ్యలు పెరిగినావు కానీ మరణాలు తగ్గినాయి. దానికి కారణం కొంత మనం బాగా ట్రైనింగ్ ఇస్తున్నాం, ఫస్ట్ ఎయిడ్లో లోకల్ ప్రజలకు ట్రైనింగ్ ఇస్తున్నాం. లోకల్ అక్కడ రోడ్ల మీద ఉండేటువంటి హోటల్ వాళ్ళకి కానీ, చిన్న చిన్న షాపుల వాళ్ళకి కానీ, అంటే వాళ్ళ దగ్గర వాళ్ళ ముందర ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఏ రకంగా వాళ్ళని యాక్సిడెంట్ గురైన వాళ్ళను ఫస్ట్ ఎయిడ్ ఇవ్వాలన్న విషయంలో అట్లా ఆ ప్రాథమిక చికిత్స చేస్తున్నారు. కాబట్టి మనం 557 వాళ్ళని పీపుల్ని మరణం నుంచి కాపాడగలిగినాం. సో ఆ విధంగా 8% సుమారుగా మరణాలు తగ్గినాయి రోడ్ల మీద. ఇందులో 25 అదే విషయంలో అదే పరంగా చూస్తే 2025లో మొత్తం 6,499 మంది 6,499 మంది రోడ్ల మీద మరణించారు రోడ్ యాక్సిడెంట్లలో. అండ్ 14,768 మంది 14,768 మంది రోడ్ యాక్సిడెంట్లలో ఇంజూరీ అయినారు. అయితే ఇందులో చాలా గొప్ప గమనించవలసిన విషయం ఏంటంటే నెంబర్ ఆఫ్ ఇంజూర్డ్ సంఖ్య 31% తగ్గింది. 32% అనుకోవచ్చు, 31.8% తగ్గింది. 6,896 మంది అట్లా తగ్గి లాస్ట్ ఇయర్తో పోలిస్తే తగ్గినాయి అన్నమాట. సో మరణించిన వాళ్ళ సంఖ్య 8% తగ్గితే ఇంజురీస్ అయిన వాళ్ళ సంఖ్య 32% తగ్గింది. సో క్లుప్తంగా నేను చెప్పేది ఇది. ఒక క్రైమ్ ట్రెండ్స్ ఇంకొకసారి చెప్తాను. మర్డర్స్ రాష్ట్రంలో అయినటువంటి మర్డర్స్ 8.76% తగ్గినాయి. లాస్ట్ ఇయర్తో పోలిస్తే 8.76% మర్డర్స్ తగ్గినాయి. రేప్ కేసులు 24తో పోలిస్తే 13.45% తగ్గినాయి. 13.5% తగ్గినాయి రేప్ కేసులు. మర్డర్ ఫర్ గెయిన్ కూడా 15.66% తగ్గినాయి లాస్ట్ ఇయర్తో పోలిస్తే. డకాయిటీస్ లాస్ట్ ఇయర్ 58 ఉంటే ఈ సంవత్సరం 72 అయినాయి. ఆ విధంగా అందులో పెరుగుదల ఉంది. డకాయిటీలు 24% పెరుగుదల ఉంది. సంఖ్య చిన్నదే. బేసికల్ టెక్నికల్ డకాయిటీస్ ఒరిజినల్ డకాయిటీస్ కంటే కూడా. తర్వాత రాబరీస్లో చూస్తే 27% రాబరీస్ తగ్గినాయి. అంతకుముందు సంవత్సరంలో 703 రాబరీస్ అయితే 25లో 512 రాబరీస్ అయినాయి. ఆ విధంగా 27% రాబరీస్ తగ్గినాయి. థెఫ్ట్స్ తీసుకొస్తే మామూలు ఆర్డినరీ దొంగతనాలు, సాధారణ దొంగతనాల విషయాలకు వస్తే అంతకుముందు సంవత్సరంలో 19,480 ఉంటే ఈ సంవత్సరం 17,700 అయినాయి. అంటే -9.14%, 9.14% తగ్గినాయి దొంగతనాలు. ఈ కల్పబుల్ హోమిసైడ్ కూడా తగ్గింది కొంత, అంటే ఆల్మోస్ట్ సేమ్ దాంట్లో ఉంది చెప్పొచ్చు. కొంచెం తగ్గినా కానీ ఆల్మోస్ట్ సేమ్ అని చెప్పొచ్చు. రైటింగ్, లా అండ్ ఆర్డర్ అనడానికి ఒక మంచి చక్కగా ఉందని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్గా ఉండేటువంటి రైటింగ్స్ దొమ్మిలు, ఇవి లాస్ట్ ఇయర్ 324 ఉంటే ఈ సంవత్సరం 186 అయినాయి. అంటే 43% తగ్గినాయి. 42.5% తగ్గినాయి దొమ్మిలు అంటారు రైటింగ్స్. అంటే ఇది ఒక మంచి నిదర్శనం లా అండ్ ఆర్డర్ బాగా ఉందని చెప్పడానికి. సో ఈ రైటింగ్స్ లాస్ట్ 5 yearsలో పోలిస్తే 2021 నుంచి పోలిసి చూసుకుంటూ వస్తే ఈ సంవత్సరంలో లోయెస్ట్ ఉన్నాయన్నమాట. 21లో 488 ఉంటే, 22లో 402 ఉంటే, 23లో 447 ఉంటే, 24లో 324 అయితే ఈ సంవత్సరం 186. సో చాలా అది లా అండ్ ఆర్డర్ చక్కగా ఉండడానికి ఒక మంచి నిదర్శనం అన్నమాట ఇది. అట్లాగే ఈవెన్ హర్ట్ కేసెస్లో కూడా కొంత తగ్గుదల కనిపిస్తుంది. సుమారు 2%, 1.87% తగ్గుదల ఉంది పోయిన సంవత్సరంతో పోలిస్తే.
అట్లాగే చీటింగ్ కేసులలో కూడా 15.5%, 15.5% రిడక్షన్ ఉంది చీటింగ్, మోసం చేసే కేసులలో కూడా. అట్లాగే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ ఈ కేసులలో 23% పెరుగుదల ఉంది. అంటే నమ్మక ద్రోహం అంటారు, విశ్వాస ద్రోహం, నమ్మక ద్రోహం అంటారు. తెలిసిన వాళ్ళకు ఈ డబ్బులు ఇస్తానో ఇంకేది ఇస్తానో వాళ్ళు తిరిగి ఇవ్వకపోవటం, దానిపైన కేసులు పెట్టడం. సో ఇట్లాంటి నమ్మక ద్రోహం కేసులు 23% పెరిగినాయి. తర్వాత అదర్ ఐపీసీ కేసులు ఓవరాల్గా చూస్తే మొత్తం అదర్ ఐపీసీ కేసులలో 7.30% పెరుగుదల ఉంది. అట్లాగే ఎన్డీపీఎస్ కేసులు, డ్రగ్ కేసులు అంటాం మనం, నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించిన కేసులు, అవి 30% పెరిగినాయి. దాని అర్థం బాగా ఆర్గనైజేషన్, లీగల్ ఆర్గనైజేషన్ బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. కాబట్టి ఇవి ఈ 30% పెరుగుదల ఉంది. ఇంతకుముందు ఎక్కడెక్కడ ఉన్న ప్లేస్లో, లేని ప్లేస్లో కూడా వెళ్ళి పట్టుకొస్తున్నారు. ఈవెన్ ఢిల్లీ, రాజస్థాన్, బాంబే అట్లాంటి ప్లేస్లో కూడా వెళ్ళి పట్టుకొస్తున్నారు. మన దగ్గర కేసులు బుక్ అయిన తర్వాత వాళ్ళు అక్కడ పారిపోతే. కాబట్టి అందులో 30% పెరుగుదల ఉంది. సో ఓవరాల్గా క్రైమ్ ఇంతకుముందు చెప్పినట్టుగా 2.33% తగ్గిందన్నమాట. సో ఇది క్లుప్తంగా నేను చెప్పదలుచుకుంది. అట్లాగే విమెన్ పైన కేసు సంబంధించి చూస్తే క్రైమ్ అగెన్స్ట్ విమెన్, మహిళల పట్ల చూస్తే అందులో డౌరీ మర్డర్స్ లాస్ట్ ఇయర్తో పోలిస్తే సేమ్ ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ సంవత్సరం లోయెస్ట్, ఈ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం డౌరీ మర్డర్స్లో లోయెస్ట్ అనమాట. లాస్ట్ 5 ఏళ్లలో చూస్తే 21లో 33 డౌరీ మర్డర్లు అయినాయి, 22లో 2022లో 40 అయినాయి, 2024లో 23లో 33 అయినాయి, 24లో 22 అయినాయి, ఈ సంవత్సరం కూడా 22 అయినాయి. సో లాస్ట్ 5 ఇయర్స్లో చూస్తే లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం డౌరీ మర్డర్స్లో లోయెస్ట్ ఉంది. అట్లాగే డౌరీ డెత్ విషయంలో లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ఆల్మోస్ట్ సేమ్ ఉంది. లాస్ట్ ఇయర్ 126 అయితే ఈ సంవత్సరం 127 అయినాయి. అది కూడా లాస్ట్ 5 ఏళ్లలో పోలిస్తే డౌరీ డెత్స్ ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ లోయెస్ట్, ఈ సంవత్సరం 126 అయితే ఈ సంవత్సరం 127. అట్లాగే డౌరీ హెరాస్మెంట్ కేసులు కూడా